బైబిల్ని అంత అంత దారుణంగా తిట్టాల్సిన కర్మ ఏంటి? నీకేంటి? ఇప్పుడు మత్తాయి నువ్వేం సంసోన్ అంటే ఎవరో తెలుసా? అరే చిన్నప్పుడు పాటలు పాడుకొని ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నీ మతం నాకు అన్నం పెట్టలేదు. నీ మతం నువ్వు ఎదవన్నారు అదవా. నీ మతం నాకు అన్నం పెట్టలేదు. నీ మతం నన్ను మా తమ్ముడికి చదివించలేదు. ఈ మతం నన్ను చదివించింది. మిషనరీ స్కూల్లో నాతో పాటు ఒక 50,000 మంది 1,00,000 మంది దాకా చదువుకున్నారు. వాళ్ళంతా హిందువులే. మిషనరీ స్కూల్ అంటే చదువు చెప్తారు. క్రైస్తవ మతం అంటే శాంతి 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 శాంతికి, పీస్కి ప్రతిరూపాలు. మీరు వచ్చి మత విద్వేషాలు రెచ్చగొట్టి వాళ్ళని రాక్షసుల్లా తయారు చేశారు. శాంతి కపూతాలని రక్త పింజరలాగా, రక్త పొడల్లాగా, నాగుపాముల్లా తయారు చేసి పెట్టిన నీకు ఈ 2026లో రక్తం చూపించకపోతే, రక్త కన్నీరు కనిపించకపోతే నేను ప్రపంచయాత్రకుని కాదు. నీకు ఈ 26 దరిద్రం ఎలాగుంటుంది అంటే ప్రతి చోట్ల నిన్ను పట్టకపోతే చూడు, నిన్ను ఏ దేవుడు కాపాడుతారో నువ్వు చేసిన తప్పులు క్షమాపణ చెప్పు. మతాన్ని మీరు కాపాడాల్సిన దరిద్రం మాకొద్దు, మీ దరిద్రులు మాకొద్దు. మేము చదువుకున్నాము, మాకు అన్నీ తెలుసు. బైబిల్ మేము చదువుకోగలం, ఖురాన్ మేము చదువుకోగలం, భగవద్గీత చదువుకోగలం, అన్నీ మేము చదువుకోగలం. ఈ జెంజీ కిడ్స్కి సరైన దిశానిర్దేశం చేయడానికి ఐపీఎస్లు ఐఏఎస్లు ఉన్నారు. నువ్వు వద్దు, నీ మతము నువ్వు తరిగొడ్డేసుకొని తొంగు. నువ్వేమైనా చెప్పాలంటే మన రాముడి గురించి, కృష్ణుడి గురించి గొప్ప విషయాలు చెప్పు, సంస్కృతి సాంప్రదాయాలు చెప్పు. పరాయి మతం కోసం నువ్వేమైనా మాట్లాడావంటే ఇంకా నీకు రక్త కన్నీరు, రక్త పింజిరే ఇయ్యదు. ఓకే, రాసి పెట్టుకో. నువ్వు రాసి పెట్టుకుంటావో, తడిగుడ్డ వేసుకొని తొంగుంటావో, నీకు ఈ 2026 సమాధానం చెప్తుంది.